తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం రైతు వారోత్సవ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీలో ఏఎంసీ చైర్మన్ మువ్వా గంగారెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ సహకార సంఘాల అధికారులు తమ పరిధిలో రైతుల సంక్షేమార్థం చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను చదివి వినిపించారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాలతో పాటు స్వల్పకాలిక రుణాలు అందజేయడం జరిగిందని అధికారులు వివరించారు. రైతులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. అంతకుముందు రైతులు ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల వెసులుబాటులు కల్పించడం జరుగుతోందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్లో అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని అన్నారు. ఏవైనా లోపాలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇక భూసార పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణమైనటువంటి పంటలను సాగు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కూరగాయలు, ఉద్యానవన పంటలు, ఇతరత్ర డిమాండ్ గల పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. పంట మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుందని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అనుకూలమైనటువంటి పంటలను రైతులు పండించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో చైతన్యమైన రైతులు ఉన్నారని, అందుకే జిల్లాకు వ్యవసాయ కళాశాలలను కూడా మంజూరు చేయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, వైస్ చైర్మన్ రామచందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా కొన్ని జాగ్రత్తలుగా ఉండాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తూ, ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతులకు కావాల్సిన అన్ని విధాల ఇలా రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. రైతులకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ప్రతి పంటని కూడా ఎంత నష్టమైనా కూడా 8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రతి గింజని మనం కొంటా ఉన్నాం. రైతుకి ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం. ఇలా కావాలని కొంతమంది రైతులు కాదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలని వాళ్ళే చేస్తున్న తప్పుని పూడ్చుకోవటానికి రోడ్ల మీద పడి ఇచ్చేస్తా ఉన్నారు. నిన్ననే రైతుకు ఏ విధమైన హెల్ప్ కావాలంటే ఆ విధంగా సైకిల్ అడ్వైజ్ కావాలా, బ్యాంక్ లోన్ కావాలా, మెకనైజేషన్ కావాలా, ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ కావాలా. ఇవాళ మనం చూస్తాం 9 లక్షల మెట్రిక్ టన్నులు. నేను ఉన్నప్పుడు, నేను ఢిల్లీలో రాజకీయంలోకి వచ్చినప్పుడు, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా మనకంటే 400 ఉంటుంది. అక్కడ 28 అసెంబ్లీ మన ఎన్నికలు 9, పాత జిల్లాలో 9. అంటే మనకంటే 400 ఉన్నటువంటి జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్ను, 10 లక్షల మెట్రిక్ టన్ను పట్టుకుందంటే అలాంటి ఏ పంట ఉంటుందో అసలు నిజంగా అనుకూలది ఆ రాష్ట్రం అనుకోవాలి, ఆ జిల్లా అనుకోవాలి. ఇంకా మన సగం జిల్లా కామారెడ్డి జిల్లా విడిపోయి నిజామాబాద్ సగం జిల్లా ఒక పంటకే 9 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుంది మన జిల్లా. అంటే దాన్ని బట్టి వ్యవసాయం ఏ విధంగా మనం పురోగతి, రైతులు ఏ విధంగా మరి